తోడు దొంగలందరూ కూడా కలిసిపోయారు అని చెప్పుకోవాలి. ఏమైందంటే మన ఫారిన్ మినిస్టర్ జయశంకర్ గారు ఈయన అమెరికా వెళ్ళారు, నిన్న మాట్లాడారు. సో అమెరికా వెళ్ళిన ఆయన ఏంటంటే వాళ్ళ సెక్రటరీ ఆఫ్ స్టేట్ అలాగే వాళ్ళ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. సో వీళ్ళతో ఈయన ఏం మాట్లాడారు అంటే, మీరు ఈ ఖాళిస్తాన్ అలాగే ఈ బంగ్లాదేశ్, పాకిస్తాన్, చైనా వీళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి. సో దీని యొక్క ఎక్స్టెన్షన్ ఏమైంది, ఇమీడియట్గా క్వాడ్ మీటింగ్ వీళ్ళు పెట్టుకున్నారు. సో క్వాడ్ అన్నప్పుడే చైనాను ఎదిరించడం. సో ఇవాళ అక్కడ ఏమైంది, అమెరికాలో చాలా చాలా గొప్ప సిచ్యువేషన్. మీకు బంగ్లాదేశ్ యొక్క చీఫ్ అడ్వైజర్ ఈయనకు సపోర్ట్గా నిలబడిన ఇతని బాస్ జో బైడెన్. సో ఈయన ఉద్యోగం ఊడిపోయింది కదా. మరి ఇప్పుడు మహమ్మద్ యూనస్ను ఎవరు ఆదరిస్తారు? డొనాల్డ్ ట్రంప్ గారి దృష్టిలో ఈయన ఉన్నాడు. ఎందుకంటే షేక్ హసీనా గారు పదే పదే ఉత్తరాలు రాస్తున్నారు, బంగ్లాదేశ్ యొక్క ప్రధానమంత్రి నేనేనండి, వీడు అనవసరంగా వచ్చి కెలుకుతున్నాడు, మా దేశాన్ని పాడు చేస్తున్నాడు, ప్రజలు ఎంచుకున్న ప్రధానమంత్రి ఎవరు, నేను కదా, సో మళ్ళీ నేనే బంగ్లాదేశ్ యొక్క పిఎం అవ్వాలి అని క్లియర్గా ఈవిడ డొనాల్డ్ ట్రంప్ గారికి చెప్పారు. సో ఇప్పుడు ఈ మహమ్మద్ యూనస్ డేస్ లెక్క పెట్టుకుంటున్నాడు. మరి వీడికి మార్గం ఏంటి? ఒక ఈగో ఉంటుంది కదా, బంగ్లాదేశ్ యొక్క పరిపాలకుడిని నేనే అడ్వైజర్, మరి ఏం చెయ్యాలి? జయశంకర్ గారేమో అమెరికా వెళ్ళిపోయాడు. దాంతో భారత్ అమెరికా మంచి ఫ్రెండ్స్. క్వాడ్ మీటింగ్ అయిన తర్వాత వాళ్ళ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఏమన్నారు, ఇండియా ఈజ్ అవర్ బెస్ట్ ఏలీ, మనము పార్ట్నర్ అంటాం, వాళ్ళ ఏలీ. ఏలీ అంటే ఏంటి, వాళ్ళు ఏం చేసినా మనం సపోర్ట్ చేయాలి. అలాంటి టర్మినాలజీ మనకు ఉండదు, కానీ వాళ్ళు అన్నారు. సరే అమెరికా వాళ్ళు మనల్ని ఏలీ అంటున్నారు, ఒప్పుకున్నాం. మరి వాళ్ళ శత్రు దేశాలు, సో ఇమీడియట్గా ఏమైంది, బంగ్లాదేశ్, పాకిస్తాన్, చైనా, సో ఈ 3 మస్కిటర్స్ వీళ్ళు కలిసిపోయారు. కలిసిపోవడం కాదండి, ఎంత పెద్ద కామెడీ అంటే, ఇప్పుడు ఈ చికెన్స్ నెక్ అని మనం మాట్లాడతాం చూసారా, బంగ్లాదేశ్, భూటాన్, భారత్ సరిహద్దులు, ఈ చికెన్స్ నెక్ వద్ద మీకు ఆ ఫోటోలు చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది, పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు ఉన్నారు. అంటే కిరాయి గుండాల్లాగా వీడేం చేశాడు, డబ్బులు పే చేసి ఇంతమంది పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళని తీసుకొచ్చి మీరు ఇక్కడ కాపలా కాయండి, సెక్యూరిటీ గార్డ్స్. చూడండి, అప్పుడు ఖతార్లో వరల్డ్ కప్ జరిగినప్పుడు ఏమైంది, పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు ఇలా ఏటీఎంల వద్ద ఉండే సెక్యూరిటీ గార్డ్స్ లాగా పనిచేశారు. ఇవాళ బంగ్లాదేశ్ వద్ద కూడా డబ్బు తీసుకొని ఇదే పనే చేస్తున్నారు. సో ఇదంతా చూసిన ఇండియన్ ఆర్మీ నవ్వుకుంది. ఎందుకంటే నీ దేశము చాలా పెద్దది, నువ్వు అణువస్త్రము కలిగిన దేశం, ఈ ప్రపంచంలో న్యూక్లియర్ వెపన్స్ ఉండే ఏకైక ముస్లిం దేశం పాకిస్తాన్. అలాంటిది నువ్వు బంగ్లాదేశ్ లాంటి చిన్న దేశము వద్ద ఇలా డబ్బు తీసుకొని ఇలా కూలీ పని చేస్తున్నావు కదా, అవమానం అనిపించడలేదా? ఏమీ లేదండి, మాకు ఎటువంటి సిగ్గు శరం అనేది ఉండదు. సో ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లో చూసారనుకోండి, పాకిస్తాన్ యొక్క ఐఎస్ఐ చీఫ్ ఈయన నేరుగా బంగ్లాదేశ్ వెళ్తున్నాడు, మహమ్మద్ యూనస్ని కలుస్తున్నాడు. అలాగే వాళ్ళ ఫారిన్ మినిస్టర్ ఇన్ఛార్జ్ ఆయనను కలిసి మనం ఇంటెలిజెన్స్ డేటాను షేర్ చేసుకుందామండి. ఏంట్రా మీ వద్ద ఉండే ఇంటెలిజెన్స్ డేటా, నా దగ్గర ఇంతమంది తీవ్రవాదులు ఉన్నారు, పలానా జైల్లో వాళ్ళు ఉన్నారు, ఇన్నేళ్ళు శిక్ష పడింది, ఇంతమందిని వాళ్ళు లేపేశారు కాబట్టి పోలీసులు పట్టుకెళ్ళి వాళ్ళు జైల్లో పెట్టారు, త్వరలోనే మేము విడిపిస్తాము. మరి మీ దగ్గర ఎంతమంది ఉన్నారు? అదేలాగే ఇన్ని జైల్లో 1500 మంది ఉన్నారండి, 2000 మంది ఉన్నారండి, వీళ్ళందరినీ ఇది కదా వీళ్ళు మాట్లాడేది. వీళ్ళ ఇంటెలిజెన్స్ షేరింగ్ అంటే ఏంటండి, తీవ్రవాదుల గురించి మాట్లాడడం. కాబట్టి ఇవాళ పాకిస్తాన్, బంగ్లాదేశ్ కలిసిపోయి భారత్పై తీవ్రవాదులను ఎలాగా ఉసిగొల్పడము, ఇండియా దాకా వీళ్ళని ఎలా తీసుకువెళ్ళడము, ఇది వీళ్ళ ప్లాన్. ఇందులో ఈ చైనా వాడు కూడా వచ్చాడు. మొన్న మీకు బంగ్లాదేశ్ యొక్క ఈ ఫారిన్ అఫైర్స్ అడ్వైజర్ ఉన్నాడు చూసారా, ఇతను చైనా వెళ్ళాడు, వాంగ్ అనబడే వాళ్ళ ఫారిన్ మినిస్టర్ను కలిసి అయ్యా బాబు, మేము మీ దగ్గర అప్పులు చేశాము కదా, ఇవాళ వడ్డీ కట్టడానికి మా దగ్గర డబ్బులు లేవు, మీకు లోన్లు తిరిగి ఇవ్వడం అనేది చెయ్యగలం, ఎప్పుడో చేస్తాం, కానీ కనీసం ఈ వడ్డీ ఉంది కదా దానిని తగ్గించండి, ఇంట్రెస్ట్ రేటుని తగ్గించండి, మేము ఎంతో కొంత ఇచ్చుకుంటాము. సో వెంటనే వాంగ్ అలాగే చేద్దాం. ఏంటి, షేక్ హసీనా గారు ఇదే ప్రపోజల్తో చైనా వెళ్ళి మీకు అక్కడ షీ జిన్పింగ్ని కలిసి మేము అప్పులు ఎలాగోలా తీరుస్తామండి, ఆ వడ్డీ రేటును కొంచెం తగ్గించండి అంటే నో అన్నాడు, కుదరదన్నాడు. ఇవాళ ఏమంటున్నాడు, ఆన్ ప్రిన్సిపల్ చేద్దాంలేండి. అంటే ఇక్కడ ఒకటండి, చైనా వాడు ఎప్పుడూ కూడా మాట తప్పడు,
మడము తిప్పడు అంటారు. వాడు చేసేదే అది. అందరికీ ప్రామిస్ చేస్తాడు, ఏ ప్రామిస్ని వాడు కీపప్ చేయడు. నేపాల్తోనూ అదే జరిగింది, మాల్దీవ్స్తోనూ అదే జరిగింది. అయినా కూడా ఈ కుక్కలు పనిగట్టుకొని తోకాడించుకుంటూ చైనా వద్దకే వెళతారు. సో బంగ్లాదేశ్ యొక్క ఫారిన్ అఫైర్స్ అడ్వైజర్ ఇతను కూడా అదే పని చేసుకొచ్చి అయ్యా బాస్ డీల్ ఓకే, వాళ్ళు ఆన్ ప్రిన్సిపల్ ఓకే అన్నారు అని మహమ్మద్ యూనస్కి చెప్పాడు. సో ఇప్పుడు ఈ ముగ్గురు కలిసి ఒక పరమ చెత్త గేమ్ ఆడబోతున్నారు అనేది ప్రపంచంలో అందరికీ తెలుసు. ఇక్కడ మీరు చూసారు అనుకోండి, షేక్ హసీనా ఇవాళ ఢిల్లీలో ఉన్నారు. మీకు అక్కడ జో బైడెన్, జార్జ్ సోరోస్ వీళ్ళు ఇద్దరూ కలిసి ఈవిడని ఆ దేశం నుంచి తరిమి వెయ్యాలని అనుకున్నారు. ఎందుకు? సెయింట్ మార్టిన్ ఐలాండ్స్ వీళ్ళకి కావాలి కాబట్టి. ఖతార్లో వీళ్ళు ఏం చేశారు, పాకిస్తాన్కి సంబంధించిన ఐఎస్ఐ, బంగ్లాదేశ్కి సంబంధించిన కొన్ని గ్రూపులు, ముఖ్యంగా స్టూడెంట్ గ్రూప్స్, వీళ్ళందరినీ తీసుకువచ్చి మీరు ఈవిడని తరిమి వెయ్యండి, ఈవిడ ఏదో ఒక దేశానికి పారిపోతారంటే 100% ఆవిడ భారత్కే వెళతారండి, తరువాత భారత్ తమ ఆటను మొదలు పెడతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అంటే ఆల్రెడీ మన గేమ్ స్టార్ట్ అయింది కదండి. అరకన్ ఆర్మీ అంటున్నాం, రకేన్ ప్రావిన్స్ అంటున్నాం. అక్కడ మొన్నటికి మొన్న బంగ్లాదేశ్కి సంబంధించిన కార్గో షిప్స్ని వాళ్ళు బంధించారు కదా. అంటే ఈ ఏరియాలో మనల్ని ఎవరు ఛాలెంజ్ చేసినా మనము ఏం చెయ్యాలో అదే చేస్తాం కదా. కాబట్టే జయశంకర్ గారు పనిగట్టుకొని అమెరికాకు వెళ్ళి ఖాళిస్తాన్ విషయంలో, ఖాళిస్తాన్ అనేది ఒక తీవ్రవాద సంస్థ, వాళ్ళని ఇంత ఓపెన్గా మీరు సపోర్ట్ చెయ్యకండి, రేపు మీకే నష్టము. వాళ్ళు ఏమన్నారు, కెనడా అనేది మా దేశము, మీరందరూ యూరోపియన్స్, ముందు మీరు ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోండి కెనడా యొక్క ప్రధానమంత్రికే చెప్పారు. అలాంటి వాళ్లకు మీరు ఎందుకు ఆశ్రయం ఇస్తారు? చెయ్యకండి. అలాగే బంగ్లాదేశ్ విషయంలో కూడా మీకు డెమోక్రసీ అని మాట్లాడతారు. అక్కడ డెమోక్రటికలీ ఎలెక్టెడ్ గవర్నమెంట్, వాటినే వీళ్ళు ఈ బైడెన్, సోరోస్ కలిసి ఏం చేశారు, వాళ్ళనే వీళ్ళు పంపివేశారు, ఆవిడని దేశం నుంచి తరిమి వేశారు. వీళ్ళ డెమోక్రసీ ప్రజాస్వామ్యం మాట్లాడేది. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఏమైంది, డొనాల్డ్ ట్రంప్ ఒకే మాట చెప్తున్నారు, నా శత్రువు రష్యా కాదు, వ్లాదిమిర్ పుతిన్ కాదు, నా మేజర్ శత్రువు చైనా, చైనాను దెబ్బ కొట్టడమే నా పని అన్నప్పుడు చైనా వాడు ఏం చేస్తున్నాడు, మార్గమే లేక బంగ్లాదేశ్, పాకిస్తాన్ లాంటి దేశాలతో కలిసిపోయి అడ్డదిడ్డంగా వాడు ప్రవర్తిస్తున్నాడు. మరి ఇటువైపు చూసారనుకోండి, భారత్, అమెరికా, రష్యాను కూడా మనం కలుపుకోవాలి. ఎందుకు అంటే పుతిన్ గారు, మోదీ గారి మధ్య చాలా గొప్ప ఫ్రెండ్షిప్ ఉంది. మీకు పుతిన్ గారు ఫస్ట్ భారత్ వస్తారా, డొనాల్డ్ ట్రంప్ గారు ఫస్ట్ వస్తారా అనే ఒక పోటీ కూడా అక్కడ ఉంది. ఎవరు ఫస్ట్ వస్తారు, ఎవరు సెకండ్ వస్తారో మనం చూడాలి. కానీ వీళ్ళు చేస్తున్న పిచ్చి పనులు మాత్రము దీనికి ఒక చరమగీతం అనేది మనం ఖచ్చితంగా పాడాలి. దాని ప్లాన్లోనే జయశంకర్ గారు ఇవాళ ఉన్నారు. ఈయన అమెరికాకు వెళ్ళి ఆ క్వాడ్ మీటింగ్లో పాలు పంచుకోవడంలో కూడా ఇదే మీకు ఉండే ఒక అంతరార్థము. మరి ఇప్పుడు ఈ ముగ్గురు కూడా ఈ చెత్త గ్యాంగ్, దీని ఏమంటారు, తొట్టి గ్యాంగ్ అంటారు చూసారా, వాళ్ళు కలిసిపోయి మనల్ని ఎదిరించాలని చూస్తున్నారు కదా. వీళ్ళని ఏం చెయ్యాలి ఆలోచించి మీ ఒపీనియన్ తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.